నమస్తే అండి. నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఈరోజు వీడియోలో హెర్బాలైఫ్ న్యూట్రిషన్ 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ రెసిపీస్లో 7వ రోజు ఆహారంగా ప్రోటీన్ చపాతీ విత్ శనగల కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నేను గార్డెనింగ్, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, హెల్దీ లైఫ్ స్టైల్స్ మీద వీడియోస్ చేస్తాను. మీకు కనుక ఈ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ చేసుకోవటానికి నేను ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండిని తీసుకుని దీనిలో నేను హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి దీనిలో 2 స్పూన్స్ ప్రోటీన్ పౌడర్ వేసుకుంటున్నాను. మీరు ఎలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూస్ చేయకుండా నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేటట్లయితే ఈ ప్రోటీన్ పౌడర్ ప్లేస్లో మీరు క్యారెట్ తురుము కానీ, బీట్రూట్ తురుము కానీ లేదా సొరకాయ తురుమైనా వేసుకుని మీరు చపాతీని చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పిండంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ప్రోటీన్ పౌడర్ అంతా కూడా పిండిలో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ నార్మల్ చపాతీ పిండి మనం ఎలా కలుపుకుంటామో అలాగే ముద్దలాగా చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పిండి నానేలోపు మనం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం కాబూలీ శనగలను తీసుకుని ఒక నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి. నానిన శనగల్ని కుక్కర్ గిన్నెలో వేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. శనగల్ని నానపెట్టకుండా ఉడికించుకోవాలంటే ఒక అరగంట పాటు వేడి నీటిలో వేసి నానబెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు నేనైతే 4 విజిల్స్ రానిచ్చానండి. ఇలా ఒకటి పట్టుకుని చూస్తే చక్కగా మెల్ట్ అయిపోయి ఉండాలండి. శనగలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు కారాన్ని అవాయిడ్ చేసి కారం ప్లేస్లో పచ్చిమిర్చిని ఎక్కువగా యూస్ చేస్తే మంచిది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఈ శనగల కూరకి గ్రేవీ రావటం కోసం 4 చిన్న టొమాటోలు తీసుకుని మిక్సీ పట్టుకుని ఇలా ప్యూరీలాగా చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న శనగలను కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఈ శనగల కూరలో మనం ఎలాంటి స్పైసెస్ కూడా యూజ్ చేయకుండా కారాన్ని కూడా అవాయిడ్ చేసాం కదా, ఆ ప్లేస్లో కొద్దిగా మిరియాలను తీసుకుని పౌడర్లాగా చేసుకుని దీనిలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. మిరియాల పొడి చల్లుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ అంతా కూడా దగ్గరగా వచ్చేటట్టు చక్కగా కూరని మగ్గించుకోవాలి. ఒక 10 నిమిషాలకి కూరలో వాటర్ అంతా కూడా చక్కగా ఇంకిపోయి కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇప్పుడు చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. శనగలు మంచి హై ప్రోటీన్ ఫుడ్ అండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఈ శనగల్ని తమ డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. హంగ్రీ లెవెల్స్ అనేవి బాగా కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు చపాతీలు కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. దీనికోసం ముందుగానే మనం పిండిని కలిపి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, నార్మల్ చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే అన్ని చపాతీలు కూడా మనం నూనె లేకుండా కాల్చుకోవాలి. హెర్బాలైఫ్ న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ షేక్ తీసుకుంటూ మధ్యాహ్నం రైస్ని అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో నేను చూపించిన 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ రెసిపీస్ తీసుకుంటే వెయిట్ లాస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతారండి. ఎలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా నార్మల్గా రకరకాల డైట్లు చేస్తూ ఉంటారు కదా వెయిట్ లాస్ అవ్వటం కోసం, వాళ్ళు కూడా నేను చూపించిన ఫుడ్ రెసిపీస్ని వాళ్ళు తమ డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. వీక్లీ 2-3 టైమ్స్ మధ్యాహ్నం రైస్ని అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో ఈ ఫుడ్ తీసుకోవటం వల్ల వెయిట్ లాస్ అనేది బాగా అవుతారు. 21 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా ప్లేలిస్ట్లో సెపరేట్గా ఉంచానండి. అవసరం అనిపిస్తే చెక్ చేయండి. ఇప్పటి వరకు నేను 7 డేస్కి సరిపడా రెసిపీస్ని పోస్ట్ చేశానండి. ఇవే మేజర్ రెసిపీస్ అనమాట. ఇంకా ఉన్నాయి, నేను అవి కూడా పోస్ట్ చేస్తాను. వారమంతా కూడా మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ షేక్ తీసుకుంటూ మధ్యాహ్నం రైస్ ప్లేస్లో నేను చూపించిన రెసిపీస్ తీసుకోవచ్చు. మళ్ళీ ఈ 7 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మళ్ళీ ఈ రెసిపీస్నే మీరు రిపీట్ చేసుకోవచ్చు. మనం వెయిట్ లాస్ కోసం ఇలాంటి ఫుడ్స్ తీసుకుని ఎన్ని చేసినా సరే ప్రాపర్గా వాటర్ అనేది తీసుకోకపోతే మనకి వెయిట్ లాస్ అనేది జరగదండి. ప్రతి 20 కేజీల బరువుకి 1 లీటర్ వాటర్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 కేజీల బరువు ఉంటే 3 లీటర్ల వాటర్ తీసుకోవాలి రోజుకి.
ప్రాపర్ డైట్తో పాటు చక్కగా వాటర్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే వెయిట్ లాస్ జర్నీలో మీరు అనుకున్న గోల్ని తప్పకుండా రీచ్ అవుతారు. ఇదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్ అండ్ కామెంట్సే నాకు మంచి మోటివేషన్. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.